అందుకని నువ్వు భక్తిని విడిచిపెట్టి జ్ఞానం ఆయన పట్టుకున్నారు కాబట్టి నేను కూడా ఆయనలా ఉంటాను, అహంస్ఫురణం ఒక్కటే సాధన చేస్తానంటే కుదరదు. నువ్వు కర్మాచరణం నువ్వు చెయ్యాలి. అందుకు రాసింది 543లో సూర్య నాగమ్మ గారు. ఆయన ప్రేమ, ఆయన అంత స్థాయికి వెళ్ళిపోయినా భగవంతుడి కారుణ్యం, ఆయన కారుణ్యం, అది మహాత్ముల యొక్క లక్షణం. భగవంతుడు సృష్టి చేస్తే కరుణ, నిలబెడితే కరుణ, పడగొడితే కరుణ. ఈ ముసలవాడి అయిపోయావు, లేవలేకపోతున్నావు, మంచంలో మలమూత్రాలు విసర్జిస్తున్నావు, ఇంకా ఇది పట్టు కూర్చుందామంటావు. వదిలేయరా, నీ అంతా నువ్వు వదలవు, నేను వదిలిస్తానని వదిలిస్తాడు. అందుకే బహుశా ప్రపంచంలో ఎవరనరు మృత్యువు దేవత, సనాతన ధర్మంలో మృత్యుదేవత అంటారు. అది వదిలించేసింది, లేకపోతే దీన్ని అట్టు కూర్చుంటాడు. ఎంత పాడైపోయినా ఇది మృత్యువుని కూడా దేవతే అన్నారు. అందుకని సృష్టి కరుణ, స్థితి కరుణ, ప్రళయం కరుణ. అదే అయిపోయిన సాధకుడు బ్రహ్మజ్ఞాని, అదే కరుణ. అంత కరుణ ఉంది కాబట్టే దీనులు ఎక్కడుంటే అక్కడికి వెడుతుంది. అది ఎక్కడ పల్లం ఎక్కడుంటే అక్కడికి వెళ్తుంది నీరు. దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కరుణావరుణాలయపాలయమాం అంటాం కదా శంకరుల్ని. ఆయనది అంతే. భగవాన్ రమణులది ఉపాధులు భిన్నం, ఒకటే. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు గిరిప్రదక్షిణం చేస్తూ ఆశ్రమం ముందుకు వచ్చి కొంచెం సేపు నిలబడి అలా వెళ్ళిపోయారు. రమణులు లోపల ఉన్నారు. నా బోటిగాళ్ళు ఉంటారు కదా, అక్కర్లేని విషయాల్లో దూరుతూ ఉంటారు. ముందు వాళ్ళ పాండిత్యం అక్కడ ప్రకటిస్తారు. గబగబా వచ్చేసి రమణ మహర్షి దగ్గరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వచ్చారు, ఆశ్రమం ముందు నించున్నారు, గిరిప్రదక్షిణానికి వెళ్ళారు, మీరు చూడలేదా అని అడిగారు. ఆయన అన్నారు, ఇది మహాస్వామి అని రెండున్నాయా అన్నారు. అయిందా? నా స్థాయి ఏమిటో ఆయన స్థాయి ఏమిటో అప్పుడు అర్థమైందా? ఆయనకి అసలు రెండు లేవు, ఏది దేన్ని గౌరవించాలి. అందుకని ఆయనకి అసలు శరీర స్పృహే లేదు. పతన సమయంలో కూడా ప్రాణవాయువు పట్టుకొస్తుంటే అక్కర్లేదని చెయ్యూపి వెళ్ళిపోగలిగిన దార్శనికుడు, అంతటి మహాపుణ్యమూర్తి, అంతటి మహాజ్ఞాని. ఆయన నోటి వెంట వచ్చిన మాటలున్నాయే అవి అద్భుతం.